హాయ్ అండి. మనకు నెక్స్ట్ వచ్చే పండుగ వచ్చేసి మహాశివరాత్రి అన్నమాట. మహాశివరాత్రి వచ్చేసి లింగోద్భవం జరిగిన రోజు, అంటే శివుడి లింగోద్భవం జరిగిన రోజు అని అంటారు. అలాగనే శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిన రోజు అండి. మనకి ఈ పండుగ విశిష్టత వచ్చేసి ఈ బలి అనే ఒక వేటగాడి కథ కూడా మనకి ప్రాచుర్యంలో ఉందండి. బలి అనే అతను వేటగాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం నుంచి వేట కోసం అని వెళ్తాడు. అతనికి ఏ జంతువు దొరకదనమాట. అప్పుడు అతను ఒక బిల్వవృక్షం కింద కూర్చున్నప్పుడు ఆ బిల్వవృక్షం నుంచి ఒక బిల్వపత్రం వచ్చి అక్కడ ఒక శివలింగం ఉంటుంది, దాని మీద పడుతుంది. ఇతను జాగరణ చేయటం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల, నీళ్ళతో శివలింగాకారానికి అభిషేకం చేయటం వల్ల, బిల్వపత్రాలు సమర్పించటం వల్ల అతనికి మోక్షం అయితే వస్తుందండి. అలాగని ఈ శివరాత్రి వచ్చేసి లింగోద్భవం జరిగిన రోజు, అంటే శివుడు లింగాకారంలో ఆవిర్భవించిన రోజు అని కూడా అంటారు. అలాగనే శివతాండవం జరిగిన రోజుని కూడా, అంటే ఈ శివుడు ఈ రాత్రి తాండవం నృత్యం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. శివశక్తి కలయిక కూడా గుర్తండి. శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు కూడా ఈ రోజే. అలాగనే శివుడు చెప్పిన కథ కూడా, మహాశివరాత్రి రోజున ఏం చేస్తే ప్రయోజనమో శివుడు స్వయంగా పార్వతీదేవికి ఒక కథ రూపంలో వివరించాలండి. అలాగనే ప్రాముఖ్యత వచ్చేసి ఈరోజు శివుని పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. జాగరణ చేయటం ద్వారా శివుని అనుగ్రహం అయితే పొందుతారండి. మహాశివరాత్రి అనేది ముఖ్యంగా శివపార్వతుల వివాహము, లింగోద్భవము, తాండవం అండి. అందుకని చెప్పేసి అందరూ కూడా మహాశివరాత్రి రోజున జాగారం ఉండి, ఉపవాసం ఉండి ఆ శివుని బాగా అంటే వేడుకోవటం వల్ల అతని కరుణా కటాక్ష శివపార్వతుల కరుణా కటాక్షం మనకైతే తప్పక లభిస్తుందండి. మీకు ఈ కథ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.